ఎంతో శ్రమపడి అక్కడి నుంచి అస్థికల పేటిక తీసుకొని బయలుదేరి వస్తే వీడు కాస్త తీసుకొని వెళ్ళాడు. అస్థిగర్భిత తామ్రపేట్యన్వితంబగు బొక్కసమునెత్తుకొని పోయెబోయనుచు జననిదలచి ప్రయాసంబు సంస్మరించి మోసంబు తర్కించి అద్ధనుంజయుండు. అయ్యో, ఎంత మోసపోయినాను, ఎంత పని జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి? డబ్బు లేకపోతే ఎవరినైనా అడిగితే డబ్బు ఇస్తారు, ఏదో ఒక విధంగా డబ్బు లేకపోతే కొన్ని వసతులు ఉండవు, అంతేగాని ఈ అస్థికలు ఎక్కడి నుంచి వస్తాయండి? అందున తల్లి అస్థికలు, తల్లి అంటే అపరిమితమైనటువంటి భక్తి గౌరవాలు కలిగినటువంటి వాడు. అక్కడే కూర్చున్నాడు, ఆ బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని అనుకుంటూ ఉన్నాడు, నాకు ప్రాప్తం లేదు, మా అమ్మగారికి కూడా ప్రాప్తం లేదు అనుకొని మధ్యాహ్న కాలంబు మందాకిని వారి అభిషేకమునరింపనబ్బదయ్యే. ఎంత పాపాత్ముండి నేను, మా అమ్మ యొక్క అస్థికల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చి పోగొట్టుకున్నాను. మధ్యాహ్న కాలంబు మందాకిని వారి అభిషేకమునరింపనబ్బదయ్యే. మధ్యాహ్న కాలంలో మణికర్ణికా ఘట్టంలో ఈ అస్థికలు కలపాలి, ఆ అభిషేకం చేయాలి ఆ నీటితోటి మా అమ్మ అస్థికలకు అనుకున్నాను, కుదరలేదు కదా. ఎంత దౌర్భాగ్యుని నేను. శివుని విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు మదనారి వీక్షింపనొదవదయ్యే. ఈ పని అయిన తర్వాత నేను వెళ్ళి ఆ మదనారి అయినటువంటి విశ్వేశ్వరుని సేవించాలనుకున్నాను, ఎంతో సంతోషంగా తీర్థయాత్ర చేయాలనుకున్నాను, అది కూడా దూరమైంది కదా. దండపాణిని డుంటి దక్షిణామూర్తిని కాలభైరవు గొల్వ కలుగదయ్యే. దండపాణిని కాలభైరవుణ్ణి వీళ్ళని సేవించాలి అనుకున్నాను, అది కూడా నాకు చేత కాకుండా పోయింది. ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? శ్రీ విశాలాక్షికి చేదోయి మొగిడించి శిరసుపై చేర్పంగా దొరకదయ్యే. అమ్మవారిని గురించి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అమ్మకు నమస్కారం చేసి, అమ్మ నేను వచ్చాను, నా తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చాను తల్లి జగన్మాత అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేసుకుందామంటే కూడా వసతి లేకుండా వీలు లేకుండా వెళ్ళిపోయింది కదా. కోరి తల్లి అస్థికలకోక మూట పాపకర్ముండు చెంచు అర్ధభారమనుచు వంచనా పాటవంబున కొంచుపోయి ఊరి వేరంబు చేసిన కారణమున. ఎంత వంచనాపరుడు వాడు, ఎంత వంచన చేశాడు. అప్పటిదాకా మోసుకొని వచ్చాడు, వాడిదే కష్టమైనటువంటి దాన్ని కూడా చేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మోసం చేశాడే. దాంట్లో ఏదో ధనం ఉందనుకున్నాడు వాడి దుంపదగా ఇట్లా తీసుకొని వెళ్ళాడు కదా అని చెప్పి ఇంకా ఏం చేస్తాడండి ఆయన? జాలింబొందియు, తన మీద తనకే జాలి వేసింది. ఎంత కష్టపడి తెచ్చాను, జ్వరము మరి వ్యాధులు వచ్చినాయి, అవన్నీ కూడా తట్టుకుంటూ వచ్చాని. జాలింబొందియు డస్సి చెందియు బుభుక్షావేదనం గుందియున్. ఆకలి వేస్తున్నది, దాహం వేస్తున్నది, ఈ అస్థికల మూట పోయింది, ఈ ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఇప్పుడు ఎక్కడని వెతకాలి? వ్యాళాభీల కరాళ తీవ్రతర మధ్యాహ్నర్కరోచిచ్చటన్ చాలంగుందియు కిరాటుడరియన్ సంరంభ శుంభద్గతిన్. వాడు తొందరగానే తీసుకొని వెళ్ళాడు ఈ మూటని కాస్త. నేనేం చేయాలి? వైలక్ష్యంబున చెంచు వెంట జననీ వాత్సల్య నిఘ్నాత్మకున్. ఇక ఒకటే నిర్ణయించుకున్నాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడో కనిపెడతా. ఈ బోయవాడు, ఈ ఆటవికుడు ఎక్కడకు వెళ్ళాడో కనిపెడతానని చెప్పేసి వెంటనే కొంచెం మంచినీళ్ళు తాగాడు, ఉపశమనం పొందాడు. దుఃఖంతో ఉంటే ఏదైనా కానీ ఇట్లాగే అయిపోతుంది. దుఃఖం నిర్వేదం అనేటటువంటిది చాలా మనిషిని కుంగదీస్తుంది. అట్లా కాకుండా నేను ఏమైనా సరే ప్రయత్నం చేస్తాను, ఇక్కడ దాకా వచ్చాను కదా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఎట్లాగైతే వచ్చారో ఆ మార్గం వెంట మళ్ళీ ఇతను ధనంజయుడు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఏ దోవనైతే వచ్చారో ఆ ద్రోవనే బయలుదేరాడు ధనంజయుడు. ఆ బిల్లుని కోసం, ఆ బోయవాడి కోసం బయలుదేరి మెల్లగా ఆ బోయే పల్లెకి వెళ్ళి కదా వీడిని పెట్టుకున్నాడు పనికి. ఆ బోయవాని పల్లె ఎక్కడుంది అని తెలుసుకొని ఆ పల్లెకు ప్రయాణమై వెళ్ళాడు. ఆ ఎండలో పడి ఈయన ధనంజయుడు రాత్రి పగలు భేదం లేకుండా ప్రయాణం చేసి ఆ బోయవాని ఇంటి దగ్గరకు, ఆ పల్లెకు వెళ్ళాడు. కనుక్కున్నాడు మొత్తానికి, అక్కడే కదా పనికి నియమించుకుంది, ఆ పల్లెకు వెళ్ళాడు. వెళ్తూ ప్రయాణం చేస్తున్నాడు. మరి ఆ బోయవాని పరిస్థితి ఏమిటి అంటే, వాడు ఆ పెట్టె తీసుకున్నాడు, గబగబా అక్కడి నుంచి పారిపోయి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తప్పుదో బట్టి వెళ్ళాడు. ఎందుకని? మళ్ళీ ఆయన వచ్చి కనుక్కుంటాడేమోనని వెళ్ళి అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ మూట విప్పాడు. దీంట్లో బాగా ధనం ఉంది, తీసుకుందామని.
మూట విప్పి మూట మీద ముడి మీద ముడి వస్త్రం అన్నీ పెట్టాడు కదా ఇందాక మనవాడు. ముందర అస్థికల్ని పంచగవ్యాలతో అభిషేకం చేశాడు, పట్టు వస్త్రంలో పెట్టాడు, పట్టు వస్త్రాన్ని మళ్ళీ ఇంకో సంచిలో పెట్టాడు, ఆ సంచిని ఇంకో పెట్టిలో పెట్టాడు, తర్వాత కంబళి కప్పాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీశాడు వీడు పోయేవాడు. ఇంకా ఉంటాయి అని చూస్తే ఏమున్నాయి అక్కడ, దాంట్లో అస్థికలు ఉన్నాయి, ఎముకలు. శరీర దహనం అయిన తర్వాత మిగిలినటువంటి అస్థికలను తీస్తారు. ఆ ఎముకలు ఉన్నాయి. ఉండేటప్పటికి వాడికి కోపం వచ్చింది. ఈ అస్థికల కోసమా నన్ను దుంపదెంచి గంపకెత్తి నన్ను ఇక్కడ దాకా మోయించుకొచ్చాడు, డబ్బులు ఇస్తానన్నాడు, వీడు దుంపదేగా, వీడు డబ్బులు పాడుగాను, ఇందుట్లో ఏమైనా ధనం ఉంటుందో, రూపాయి అర్ధ రూపాయి ఉంటుందా అంటే ఏమీ లేదు, ఈ అస్థికలే ఉన్నాయని చెప్పేసి వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ అస్థికల్ని విసిరి పారజల్లాడు, పడేశాడు, విసిరి కొట్టాడు. కొట్టేటప్పటికి ఆ అరణ్యంలో అక్కడ పడిపోయినాయి. ఎముకలు ఎన్ని ఉంటాయండి, కొంచెమే తీస్తారు. అవన్నీ కూడా అక్కడ పారేసి తన పల్లెకు పోయి, ఇంకెందుకు ఇంకా పనే ఉంది, మళ్ళా వెళ్తే వయసుడు కనపడతాడు కదా, తన పల్లెకే వెళ్ళి దాక్కున్నాడు. రహస్యంగా ఇంటికి వెళ్ళాడు. భార్య ఏమిటి వచ్చావంటే పని అయిపోయిందిలే వచ్చానన్నాడు. వాడు మెదలకుండా ఇంట్లో లోపల కూర్చొని ఉన్నాడు. ఈ ధనుంజయుడు ఊరుకోలా, ఆయన అట్లాగే వెళ్ళాడు. వెళ్ళి ఆ పల్లెకు వెళ్ళి అక్కడ కనుక్కున్నాడు బిల్లుని ఇంటి. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి ఉన్నది, ఆ బిల్లకాంత ఉంది, ఆ చెంచు యొక్క భార్య ఉన్నది. చెంచునింటికి పోయి చెంచెతకు ప్రియము చెప్పి ఆ చెంచు ఇంటికి వెళ్ళి ఆ చెంచితకు చెప్పాడమ్మా, నేను ధనంజయుణ్ణి, తెలుసు కదా మీ ఆయన్ని తీసుకొని వెళ్ళాను నేను ఆ మూట మోయటానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వారు ఏమైపోయినారో కనపడలేదు, ఇంటికి ఏమైనా వచ్చాడంటే ఈ అమ్మాయి ఏం చెబుతుంది, రాలేదండి మా ఇంటికేం రాలేదు, మీతోనే కదా వచ్చాడు, అది ఇది అన్నది. కాదమ్మా, నీకు మంచి చెబుతున్నా నేను విను, నేనేమి చెయ్యను, నమ్మించి తల మీద చేయి పెట్టి ప్రియంబు చెప్పి, నేనేమి అంటలేదు మీ వారిని, నీ భర్త నేనేం అంటలేదు, నా మాట నమ్ము, అసలు వాడెక్కడున్నాడో చెప్పు, నాకు వారితో కొంచెం మాట్లాడాలి. వెరవకు మని తన్ముఖంబు నైరకురే నిగాంచి, భయపడద్దమ్మా, వాడెక్కడున్నాడు చెప్పు, నేనేం చేయను నేను అని అంటే, ఏం లోపల తెచ్చాడు పిలుస్తానుండండి అన్నది. అప్పటికి తెలిసింది వీడేదో ఘనకార్యం చేశాడు. పాపం ఆయన వచ్చాడు మళ్ళీ వెతుక్కుంటూ, చెప్పాడు కదా ప్రియంబు చెప్పి, సరస్సు మీద చేయబెట్టి తల్లి నిన్ను కానీ నీ భర్తను కానీ నేనేమీ అనటం ఏమి చేయటం లేదు, అసలు వాడు ఎక్కడున్నాడో చెప్పు చాలు నాకు అని చెప్పి అడిగాడు. అడిగితే లోపల ఉన్నాడు, పిలుస్తాను అని, బయటికి రా, ఏం చేసి వచ్చావు, ఆయన వెతుక్కుంటూ వచ్చాడు నీ కోసం అని చెప్పేసి బయటికి రమ్మంది. వచ్చాడు. వస్తే